చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఉన్నదానికంటే ఎక్కువగా చెప్పుకుని ఇబ్బందుల్లో పడినటువంటి వారిని అనేక మందిని నేను చూశాను. చాలామంది ఏం చేస్తారో తెలుసా, ఉన్నదానికంటే తక్కువ చెప్పుకొని ఆశీర్వాదకరంగా ఉన్నవారిని చూశాను నేను. మన జీవితంలో ఏం చేయాలి తెలుసా, ఉన్నదానికంటే ఎక్కువ కాదు, ఉన్న భక్తి కంటే ఎక్కువగా భక్తిపరులుగా మనం కనబరుచుకుంటాం. నో, దేవుడు దాన్ని ఖచ్చితంగా ఏం చెప్తున్నాడు తెలుసా, వేషధారణ. దేవుడు ఎన్నటికి ఒక వేషధారిని సహించలేడు. అందుకని ఒక భక్తుడు అంటాడు, ఏమంటాడు తెలుసా, వ్యభిచారినైనా దేవుడు క్షమిస్తాడు కానీ వేషధారిని మాత్రం దేవుడు క్షమించడంట. ఏంటంట, దేవుడు ఒక వ్యభిచారినైనా దేవుడు క్షమిస్తాడంట, కానీ వేషధారణను మాత్రం ఉన్న దానికంటే ఎక్కువగా, ఉన్న భక్తి కంటే ఎక్కువగా, ఉన్న జీవితం కంటే ఎక్కువగా, ఉన్న పరిశుద్ధత కంటే ఎక్కువగా, చేస్తున్న దానికంటే ఎక్కువగా, ఒకవేళ ఎక్కడైనా మన స్వనీతి మీద ఆధారపడిపోయి మనమే గొప్పవారం అనుకుంటూ ఏ కార్నర్లో అయినా ఎక్కడైనా ఏదైనా ఒకవేళ మనం ప్రదర్శిస్తున్నటువంటి వారమైనట్లయితే దేవుని నోట నుండి మన మీద శపితమైనటువంటి ఓడు రాకుండా ఉండులాగున మనలను మనము తగ్గించుకుందుముగాక. ఆమేన్.